अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। हाल ही में मुनक़िद हुए बल्दिया इंतखाबात में कांग्रेस की भारी अक्सरियत से कामयाबी हुई है और इसी ज़िमन में ज़हीराबाद म्यूनसिपल कौंसिल दफ्तर में कामयाबी हासिल करने वाले ज़िम्मेदारान और कौंसलर्स व कॉरपोरेटर्स और चेयरपर्सन वाइस चेयरपर्सन्स ने मीडिया से बात करते हुए मुकामी अवाम का शुक्रिया अदा किया और कहा कि हमेशा कांग्रेस पार्टी का साथ दें ताकि कांग्रेस पार्टी अवाम के हर मसले को हल करे और अपनी खिदमत फराहम करे। आज म्यूनसिपल इलेक्शन की हैसियत से मैं अंदर गया। मेरे बड़े लोग मेरे को सपोर्ट करे, मेरे जो कारपोरेटर्स मेरे काउंसलर्स मेरे साथ जीते थे मेरे को भी सपोर्ट करे। मैं शुक्रिया अदा करता हूँ मेरे पार्टी के बड़े लोगों को। मेरे को ये करे, मैं उनका ज़िंदगी भर नहीं बोलूँगा। मैं उनको उनका क्या है सबके साथ मिलके मैं सबको लेके चलूँगा। ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను। మా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు వైస్ చైర్మన్ ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు। నేను నా తెలిసిన పనులు అన్ని ఖచ్చితంగా మా వార్డును అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ జెండా ఎగరబడ్డది। మా మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున మొహమ్మద్ యూనుస్ గారు ఎన్నికవడం జరిగింది। వైస్ చైర్మన్ గా మరి శిరీష సోదరుమణి శిరీష గారు ఎన్నిక కావడం జరిగింది। మరి మా గెలిచిన కౌన్సిలర్సే మరి అందరు కూడా మంచి మెజారిటీ ఇచ్చి ఈరోజు 20 అంటే మొత్తం 19 అటు 20 అంటే మార్జిన్ ఒక్క ఓటు మెజారిటీతో ఈరోజు కైవసం చేసుకోవడం పడింది। ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపదలుచుకున్నాం। వారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తా ఉన్నది। తప్పకుండా మా జైరాబాద్ పట్టణం కూడా వారు పెద్ద ఎత్తున నిలుస్తానని మాట ఇవ్వడం జరిగింది। మరి ఈ నూతన కార్యవర్గం ఏదైతే ఎన్నికబడ్డదో మరి ఈ కార్యవర్గం ద్వారా పాలక మండలి ద్వారా మరి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి మరి అన్ని విధాలుగా మా జైరాబాద్ పట్టణానికి ఒక సుందరమైన అన్ని మౌలిక సదుపాయాలున్న పట్టణంగా తీర్చడానికి ఈ నూతన కార్యవర్గం పాలకవర్గం పనిచేస్తుంది। దానికి అన్ని విధాలుగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతాయి। రెండోది ఎందుకంటే జైరాబాద్కు ఒక బంగారు భవిష్యత్తు ఉన్న మున్సిపాలిటీది నీమ్స్ ఏదో ఉంది, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పెద్ద ఎత్తున మనకు నిధులు రాబోతున్నాయి। మరి 2400 కోట్లు ఆల్రెడీ 1200 కోట్ల రూపాయలు నిధులు మంజూరై టెండర్ అయి పనులు మొదలు కాబోతా ఉన్నాయి। దాంతోపాటు భవిష్యత్తులో పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి। మరి తప్పకుండా ఈ పాలక మండలి ఏదైతే మున్సిపల్ పాలక మండలి ఉందో వీరందరి సహకారంతో మన జైరాబాద్ ఒక మంచి పట్టణంగా అన్ని మౌలిక సదుపాయాలున్న పట్టణంగా తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తామని మనం చేస్తాం। वफादारी के साथ अंजाम दूंगा। खुदा को गवाह अपने ज़मीर को गवाह जानकर ये हल्फ लेना हो। मैं मोहम्मद यूनुस जो आम इंतखाबात के नतीजे में ज़हीराबाद म्यूनसिपल काउंसिल ना एक मिनट